మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో నిన్న వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది, సూపర్ డూపర్ అయింది అనమాట. సో నేను మీకు ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇవాళ రక్షాబంధన్ రాఖీ స్పెషల్ అన్నమాట. సో ఇవాళ మా ఇంటికి వెళ్తున్నాము, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి. నేను, మా చెల్లి అండ్ మా బావ. హాయ్ చెప్పు. మంచిగా మంచి ఎప్పుడు గుడ్ ఫేస్ తోని మంచి హ్యాపీ మూమెంట్ లో ఉంటాడు ఎప్పుడు మా బావ. ఏంటో చూడు, ఫోటో కెమెరా చూపించుకొని హాయ్ అని హీరో లాగా చెయ్యుతాడు. మా చెల్లి నా వెనక దొంగ ఉంది, నేను అస్సలు బాగాలేదు వీడియో తీకు నాకు అంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా రాఖీ తీసుకున్నాను వైశ్యరాజ్కి వెళ్ళి, ఒక స్పెషల్ రాఖీ. సో మా అన్నయ్యకి ఫస్ట్ టైం నేను వెండి రాఖీ కొన్నాను. ఎప్పుడు నార్మల్ గా కట్టేదాన్ని. సో ఇప్పుడు ఎందుకో కొనాలనిపించింది. మా చెల్లి కూడా తీసుకుంది, నేను కూడా తీసుకున్నాను. మా అక్క తీసుకుందో లేదో ఇంకా తెలియదు. తను సుజాత నగర్ లో ఉంటది అనమాట, మేమిద్దరం టౌన్ లో ఉంటాము. సో ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాము రాఖీ స్పెషల్ అందరికి కూడా. సో యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నన్ను అక్క చెల్లి అని చాలా మంది పిలుస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్క బ్రదర్ కి హ్యాపీ రాఖీ. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, మీకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఇవ్వాలని సో మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో ఆల్ బ్రదర్స్ హ్యాపీ రాఖీ అందరికి కూడా. సో ఇంకా లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మా ఇంటికి అయితే వెళ్తున్నాము, చూసారా దారిలో ఉన్నాం అనమాట. సో యాక్చువల్గా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ మా వదిన కూడా వాళ్ళ అన్నయ్య కట్టడానికి వెళ్తారు. సో అందుకనే మేము మార్నింగ్ సెలబ్రేట్ చేసేసుకుందాం అనుకుని డిసైడ్ చేసుకున్నాము అప్పటికప్పుడు. సో ఆల్రెడీ మా అక్క అయితే వచ్చేసింది అండ్ మా పిల్లలు అందరూ కూడా వచ్చేసారు. మేమే కొంచెం లేట్ అయిపోయాము షాపింగ్ అది చేయడం. ఇంకా మధ్యలో కొన్ని రాఖీస్ కొనాలి. సో అవి తీసుకుని ఆ స్వీట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. నేను లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా షాపింగ్ అంతా అయిన తర్వాత కంప్లీట్గా మొత్తం అంతా క్లోజ్ చేసుకొని మా మమ్మీల ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి వర్షం పడింది అండ్ నేను మా చెల్లి ఫస్ట్ దిగిపోయాము. మా బాగా కార్ అది ప్యాక్ చేసుకొని వచ్చారనమాట. సో నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. ఇంకా మా అక్క మాకన్నా ముందే వచ్చేసింది బిఫోర్గా అండ్ మా విన్నీకి రెడీ చేస్తుంది. మంచిగా జడ అది వేసి చాలా బాగా జడలని వేస్తుంది. బట్ దానికి ఆడపిల్లలు లేరు, ఓన్లీ మగపిల్లలే. యాపిల్ చెర్రీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు. సో మామ వాళ్ళిద్దరిది క్యూట్ ఫ్రెండ్షిప్ అండ్ క్యూట్ రిలేషన్షిప్ అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మా అక్క మంచి మంచి జడలు వేసి మా విన్నీని అయితే భలే రెడీ చేసింది, మా అక్క అండ్ మా చెల్లి అండ్ మై మామ్. సో మేము అందరం అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం రాఖీ రోజు. అండ్ వీడేమో మాకు మర్యాదలు చేస్తున్నాడు, అత్తలు వచ్చారు కదా అని. ఫస్ట్ వాళ్ళ మామకి మంచిగా తేగానే వాళ్ళ మా బావ ఓన్లీ స్ప్రైట్ డ్రింక్ ఒకటి తాగుతాడు డ్రింక్స్లోని, లేకపోతే జ్యూసెస్ అంటే టీ కాఫీ అవి ఏం తాగడు అనమాట. సో అల్లుడు వచ్చాడు ఇంటికి అని చెప్పేసి గ్లాసులు తెచ్చేసి వాడికి అందకపోతే స్టూల్ వేసుకుని పైనుంచి డ్రింక్ తీసి వేసి మా బావకి ఇచ్చాడు. ఇంకా మాకేదిరా అంటే చూడండి వాడు గ్లాసులు తీయకపోతే వాళ్ళ అక్క వాడు పట్టుకుని ఎలా లాగుతున్నారో అసలు ఎంత క్యూట్గా అనిపించిందంటే నాకు. ఎందుకో ఇలాంటి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ తీసి వీడియో తీసి మెమొరీగా రాయాలి అని అనిపించింది. పెద్ద అయ్యాక వీళ్ళు చూసుకుంటారు అండ్ యూట్యూబ్లో పెడితే మనకి 100 years ఉంటుందంట డేటా పోకుండా. సో చూడండి వాడికి తగినట్టుగా కొంచెం వేసి పట్టుకెళ్ళి ఫస్ట్ మా బావకి ఇచ్చే తర్వాత మా అక్కకి తర్వాత మా చెల్లికి నాకు ఎలా ఇచ్చాడనమాట. అండ్ ఫస్ట్ వీళ్ళ రాఖీ సెలబ్రేషన్ అయితే అవుతుంది. సో ఇది ఒక బలవంతపు రాఖీ టైప్ అయిందనమాట. వాళ్ళ అక్క బలవంతంగా కట్టించి ఈ ఇద్దరు కలిపి అయిపోయిన తర్వాత ఎక్కడ కొట్టేసుకుంటారో అని చెప్పేసి జాగ్రత్తగా వీడి చేతులు పట్టుకుని దానిపైన ఎక్కడ దీపం పడేస్తాడో అని చెప్పేసి. సో వాళ్ళ అక్క అయితే మంచి మంచి లైటింగ్ రాఖీ అయితే కొన్నది వాళ్ళ తమ్ముడికి. సో చాలా బాగుందనమాట. సో నేనైతే హెల్ప్ చేస్తున్నాను పక్క నుంచి, అది జస్ట్ బటన్ ప్రెస్ చేయడమే, సూపర్గా ఉంది. సో వాడు రాఖీ కూడా చూపించాడు, మీరు చూడండి నేను చూపిస్తాను. సో వీళ్ళ చిన్నపిల్లలది వీళ్ళు అయిపోయిన తర్వాత సో మా ముగ్గురు సిస్టర్స్ మేమైతే కట్టాము, మా అన్నయ్యకి అండ్ దాస్ అన్నయ్యకి. ఇంకొక 2 members ఉన్నారు, వాళ్ళిద్దరు మిస్ అయ్యారనమాట. ఇంకొక అన్నయ్య దుబాయ్లో ఉన్నాడు. సో సతీష్ అనే అతని పేరు, ఆయన అన్నయ్య పేరు. సో వీళ్ళిద్దరూ కూడా రాఖీ కట్టేసుకున్న తర్వాత వాళ్ళ అక్క కాలుకి మొక్కమంటే ఆహా ఊహు అంటున్నాడు, బలవంతంగా పెట్టించాము. సో చూడండి ఎన్ని ఫీట్లు చేస్తున్నాడో వీడు, మామూలు కాదు, చాలా అల్లరి చేస్తాడనమాట. బట్ వీడు మాట్లాడితే ఒక్కొక్కటి మామూలుగా ఉండవు, వీడేజ్కి వీడైనా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళక్క గిఫ్ట్ ఎదురా అని చెప్తే
చెప్తే గిఫ్టా అంటున్నాడు. అన్నయ్య మనీ ఇచ్చాడు, వాళ్ళ అక్కకి కొనుక్కోమని ఇచ్చాడు. బట్ వాడి గిఫ్ట్ అనేది వాడి మైండ్లో ఉండిపోయింది. సో ఏం గిఫ్ట్ అని. ఇంకా నెక్స్ట్ మా రాఖీ అనమాట. సో నేను అక్క చెల్లి మంచి రాఖీలు తీసుకున్నాము. అన్నికి వెండి రాఖీస్ తీసుకున్నాను అనమాట. నేను వెండి షాపింగ్కి వెళ్ళి తీసుకున్నాను. చెల్లి శివుడు అది తీసుకుంది, నేను వైభవలక్ష్మి అమ్మవారి లక్ష్మీదేవి తీసుకున్నాను. బట్ అక్కకి పాపం పాసిబుల్ అవ్వలేదు, లేకపోతే తను కూడా తీసుకుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా యాపిల్ చెర్రీ వాళ్ళ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి రావడం అన్నీ హడావుడైపోయింది. సో ఇంకా మేము తీసుకోవాలని మా అక్క కాల్ చేసి కూడా చెప్పలేదు. సో దానివల్ల తన వేరే రాఖీ తీసుకొచ్చింది. బట్ చాలా బాగా అయిందనమాట. ఫస్ట్ లైన్ వైజ్ కడతాము, మా అక్క నేను తర్వాత మా చెల్లి అలా కడతామన్నమాట. సో మా నలుగురికి బాండింగ్కి ఎటువంటి దిష్టులు కానీ కళ్ళు కానీ ఎటువంటి ఏమీ పడకుండా మేము 4 మెంబర్స్ కూడా ఎప్పుడు ఇలానే ప్యూర్ బాండింగ్తో ఉండాలి, ఎవరి దిష్టి తగలకూడదు, ఇంతే ప్రేమ అభిమానాలతో మేము లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకొని మా అన్నయ్యకి ఎటువంటి దిష్టిలు తగలకూడదు, ఎటువంటి కళ్ళు పడకూడదు, మా ప్రేమ అభిమానాలకి మధ్య ఎవ్వరూ అడ్డు రాకూడదు అని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకొని మేము రాఖీ అయితే కట్టేశాము మా దాస్ అన్నయ్య. సో అన్నయ్య కూడా చాలా 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 మంచోడు. సో మా బ్లడ్ రిలేషన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే మమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, మంచిగా చూస్తాడు, మంచిగా చెప్తాడు. అన్నయ్యకి కూడా ఒక అక్క ఉన్నారు, ఆ సొంత అక్కని ఎలా చూసుకుంటారో సో మమ్మల్ని కూడా అలానే చూసుకుంటాడనమాట. అండ్ ఇంకా సతీష్ తమ్ముడు తను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు, బట్ ఈ మంత్ ఆగస్టులోనే వస్తాడు. బట్ రాఖీ మిస్ అయ్యాడనమాట. తమ్ముడు చాలా మంచోడు, తను దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా ఇంకొక ఇద్దరు ఉన్నారు, రాజేష్ అండ్ సమరణ్య, వాళ్ళిద్దరూ లేరు, చనిపోయారనమాట. వాళ్ళిద్దరికి కూడా దేవుడి గల్లో పెట్టి మేము మొక్కుతాము. సో ఇలాగా మా సొంత అన్నయ్య కాకుండా మా అన్నయ్య ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళలోనున్న కొంతమంది అన్నయ్యలు వీళ్ళ ప్యూర్ బాండింగ్ చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. మమ్మల్ని ముగ్గురు చెల్లెల్ని కూడా చాలా బాగా వాళ్ళు చూసుకుంటారు. అండ్ మా విషిక్ కూడా వాళ్ళ అక్కని అలానే బాగా చూసుకోవాలి అని అనుకుంటాం అనమాట. ఇంకా దాసన్నికి నేను కూడా కట్టేశాను. నెక్స్ట్ మా చెల్లి, తను కూడా మా లాస్ట్ కదా అందరికన్నా, సో కొంచెం సీల్ రాకస్ అనమాట. దాన్ని అలా కంటిన్యూగా అలా ఏడిపిస్తూనే ఉంటారు ఏదో ఒకటి. ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయింది, సో అందుకని అందరూ ఏడిపిస్తున్నాము ఒకరి తర్వాత ఒకరు, ఏంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పేసి. చాలా హ్యాపీగా అయితే అయ్యింది. బయట వర్షం ఇంకా ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ బయటికి వెళ్దాం సరదాగా అలా అనుకున్నాము, బట్ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే మా వల్లే లేట్ అయిపోయింది. మా అక్క త్వరగానే వచ్చేసింది అనమాట. సో నేను మా చెల్లి కొంచెం లేట్ అయిపోయింది అనమాట రావడం. ఇంకా మా చెల్లి కూడా లాస్ట్లో రాఖీ కట్టేసింది. దాన్ని కూడా మంచిగా తనకి గవర్నమెంట్ జాబ్ అలా చేయాలని కొంచెం ఉంది. సో అందరూ అలానే బ్లెస్ చేసాము. సో ఏమవుతుందో చూద్దాం. మంచిగా అయితే ఎగ్జామ్స్ రాస్తుంది. సో చాలా బాగా ఇంకా కంటిన్యూగా అయితే మంచిగా మా మమ్మీ బిర్యానీ అన్నీ చేసిందనమాట. సో రాఖీలు ఏంటి ఎలాంటివి కట్టారో అవన్నీ మళ్ళీ ఒకసారి మా అన్నయ్య చూసుకుంటున్నాడు. సో అది అయిపోయింది కదా, రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పేమెంట్ అనమాట, గిఫ్ట్స్. మా అన్నయ్య మీకు నచ్చింది కొనుక్కోండి అని చెప్పేసి సో మా అక్కకి, నాకు, మా చెల్లికి ముగ్గురికి మనీ ఇచ్చేసాడు. సో ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ వాచెస్ కొన్నాడు, ఒక ఇయర్ శారీస్ అలా అనమాట. సో అలా కాకుండా ఈసారి మీకు నచ్చింది కొనుక్కోండి, మీకు ఏం నచ్చితే అది కొనుక్కోండి అని చెప్పేసి మనీ అయితే ఇచ్చేసాడు. మా అక్క పేమెంట్ అయిపోయింది, ఇప్పుడు నా పేమెంట్. సో నా పేమెంట్ ఏం చేశాను, మా బావకి ఇచ్చినట్టున్నాను. సో నేను అప్పుడప్పుడు మా బావకి చిన్న చిన్న అప్పులు ఇస్తూ ఉంటాను అనమాట. దానికి వడ్డీ వేసి మరీ తీసుకుంటాను. సో మా చెల్లి కూడా ఎక్కువ బుక్స్కి ఖర్చు పడుతుంది చాలా. మా అక్కేమో కిచెన్ హోమ్ అప్లయన్సెస్ కొంటుంది అనమాట. సో నేనైతే నాకు బట్టలు ఇలాంటివి, బ్యాంగిల్స్ ఇలాంటి పిచ్చి కంప్లీట్గా అవైతే కొన్నాను. ఇంకా సో గాయస్ మా రాఖీ అయితే చాలా బాగా అయిందనమాట. సో ఇప్పుడు నియర్లీ టైం 7:20 అవుతుంది. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. మా వదిన కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ మేము ఇక్కడ చూడండి చాలా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. సో మేము ఆ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వెళ్ళాలి. అండ్ ఇగోండి మా అక్క అండ్ మా చెల్లి బేట బాబు అల్లరి చేసి అలసిపోయాడు అనమాట మార్నింగ్ నుంచి. ఇంకా అయిపోయిన తర్వాత మా అక్కని డ్రాప్ చేసి అండ్ మా చెల్లిని కూడా వాళ్ళ హస్బెండ్ వస్తారు డ్రాప్ చేసేసి ఇంకా
మేము ఇంటికి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ వ్లాగ్ లోని ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్ని కూడా పెడతాను. సో ఈ టైంలో వ్లాగ్స్ కొంచెం లేట్ అయిపోతున్నాయి. సో ఈ మధ్యన కొంచెం బ్లాగ్స్ అనేవి లేట్ అయిపోతున్నాయి, ఎందుకంటే చాలా వర్క్స్ వల్ల నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అండ్ ఇంకా ప్రమోషన్స్ వీడియోస్ ఇవన్నిటి వల్ల వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి. సారీ, బట్ ఈసారి నుంచి కొంచెం త్వరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ రాఖీ పండుగ మీ బ్రదర్స్ ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పకుండా. సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ చాలా మంచి అచీవ్స్ అయితే చేయాలని చెప్పేసి నాకు ఉంది. సో దానికి మీ సపోర్ట్ అయితే కావాలి. మేము ఫుల్ గా చాలా ట్రాఫిక్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము. సో బాయ్ బాయ్ చెప్పండి అందరూ. బాయ్ చెప్పవా? బాయ్ బాయ్ చెప్పడు ఎందుకంటే డ్రైవింగ్ చేస్తారు కాబట్టి. బాయ్ గాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అందరికి మరొకసారి రాఖీ శుభాకాంక్షలు. బాయ్ బాయ్.